విజయరెడ్డి వాళ్ళ బ్రదర్ అన్న. మన మా సిస్టర్, మా అల్లుడు, కోడలు చనిపోయిన విషయంలో మేము చనిపోయిన నెలకి మేము జిఆర్పి పోలీస్ వాళ్ళకు మా వైఫ్ కంప్లైంట్ లాడ్జ్ చేసిందన్న. ఏంటిదంటే సురేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న మీదే మాకు డౌట్ ఉంది, వాళ్ళ వల్లనే మా వదిన చనిపోయింది, పిల్లలు చనిపోయారని కంప్లైంట్ ఇచ్చినామన్న. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పిల్లను మా పిల్లని ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు ఈయన ఒక 3 ఏళ్ళ మాత్రమే వయసు పెద్ద అని, తర్వాత భూమి 20 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్లో జాబ్ ఉంది అక్కడికే తీసుకెళ్తా అని, తర్వాత లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు మా చెల్లె తెలుసుకొని అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ముసలోడివి, నన్ను ఇట్లా చేసినావు, చూసేవారికి నీ జాబ్ కూడా పెద్ద జాబ్ కాదు, నన్ను దుబాయ్ తీసుకుపోతా అంటే దుబాయ్ లేదు, ఏం లేదు, ఇదేం పద్ధతి అని అంటుంటేనే మళ్ళీ వీరి అత్త మామది వరకట్టిన టార్చర్ స్టార్ట్ అయిందన్న. ఇంత డబ్బు తేవాలి, అంత డబ్బు తేవాలి, అట్లయితేనే మీరు ఇక్కడ ఉండాలని, లేదు అంటే వెళ్ళిపోవాలని. ఒకరోజు 11:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడితే నేను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలను పెంచుకోవడం స్టార్ట్ చేసినాను నేను. మా చెల్లెని కూడా ఈయన టార్చర్ భరించలేక జాబ్ చేయాలి ఎట్లా అంటే జాబ్ స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే కూడా నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఎవరితో సంబంధం ఉంది, వాళ్ళతో సంబంధం అని ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టేవాడనా. సరే తను తట్టుకుంది, పోనీ ఇంకా ముందుకు భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అని. ఇక ఆమె ఈ సందర్భం జరుగుతున్నప్పుడు ఏంటంటే మా వరకట్న కింద ఇచ్చిన మా చెంచల ప్లాట్లో ఆడ మా సిస్టర్ మమ్మీ కొన్ని డబ్బులు ఇస్తే అది లోన్ తీసుకొని కట్టుకుందన్న. కట్టుకొని మా మమ్మీ మా సిస్టర్ అక్కడనే ఉండేవాళ్ళు, నేను మా భార్య, మా అల్లుడు, కోడలు, మా బాబు ఇక్కడ ఉండేవాళ్ళమన్న. సండే వచ్చి కూడా మా సిస్టర్ మా అల్లుడు కొడుతూ ఇదే ఎప్పుడు మాట్లాడేది, అరే మీ డాడీకి మన 20 ఎకరాలు ఏం లేదు, మనకు చెప్పినట్టు అన్ని మోసం చేసి 1 ఎకరం ఉంది, మన అన్యాయం అయిపోయినా మీరు చదువుకుంటేనే బాగుపడతారు, నా ఆడపిల్లకి ఏమో నీ పెళ్ళి ఎట్లా చేయాలి బిడ్డ, మీ డాడీ ఇంతనే చూసేవరకే ఇంత మోసం చేసామని ఎప్పుడు ఇదే అన్న. ఆదివారం రోజు పిల్లలకి ఎప్పుడు ఇదే అన్న, మంచి చదువుకోండి, మనకి ఏం లేదు, మీరు బాగా చదువుకుంటే బాగుపడతాం అని అనేదన్న. ఇక ఇట్నే జరుగుతుంది. ప్లస్ అత్తమామలు కూడా ఏ రోజు వచ్చి చూసినారు చేసినారు కాదు, వాళ్ళకి ఏం డబ్బు కావాలి అట్లయితే వచ్చి చూస్తాం మేము, లేకుండా లేదు. ఈమె మా చెల్లె 14-15 గంటలు పని చేసుకుంటూ జీవనం కొనసాగించిందన్న. నెల కట్టుకుంటే ఈఎంఐలు అని ప్రతిదీ ప్రతిదీ కట్టుకుంటూనే అప్పుడు అది కూడా అనేది నేను దొంగ పెళ్లి చేసుకొని నన్ను ఇంత మోసం చేసి పెళ్లి చేసుకొని మళ్ళీ నేను జాబ్ చేసి ఇన్ని కంట్రోల్ కష్టపడితేనే ఇది అంత వెళ్తుంది ఏంది ఇదని ఇదే ఉండేదన్న. పెళ్లి డేని ఎప్పుడైనా మా బ్లాక్ డే అనేదన్న. పెళ్లి డేకి ఎప్పుడు బ్లాక్ డే పెట్టేది వాట్సాప్లో. ఎందుకు నాన్న ఇటు ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు నన్ను ఆగం చేసిండు, నన్ను కాకుండా నా పిల్లల్ని కూడా మా ఆగం చేసేసిండు అని అనేదన్న. ఈ మధ్యలోనే మళ్ళీ దుబాయ్లో ఒక మసాజ్ సెంటర్ పెట్టి అందులో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాను అన్న ఆడవాళ్ళతోటి. దాని విషయంలో కూడా మా చెల్లి ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అని అన్నాను. అరే నువ్వేందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంటంటే నీకు సంబంధం లేదు, ఒక 4 నెలలు కూడా జీతం 3-4 నెలలు 5 నెలలు జీతం బంద్ చేసినా, ఏరే ఈఎంఐలు కట్టుకోవాలి, నువ్వు జీతం కూడా పంపిస్తాను, లాస్ట్ చనిపోయిన దగ్గర రోజులు నువ్వు ఎట్లా మరి నాకు ఎట్లా అవుతుంది అంటే, లేదు నువ్వు దిక్కున్న చోట చెప్పుకున్నా, నేను ఇది బిజినెస్ పెట్టుకున్నా, నేను హ్యాపీగా ఉన్నా, నేను నా జీవితం మంచిగా ఉంది అని అంటే దీనివల్ల కూడా వీటి వల్ల బాగా డిప్రెషన్ ఉన్నాయి. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా నేను అలవాటు చేసుకున్నాను. అట్లా అయితే నిద్ర పట్టేది ఆమెకు. ఇట్లా జరుపుకునేటప్పుడు ఒక రోజు ఈయన పెళ్లి రోజుకే పిల్లలు తీసుకుని చనిపోవడం, పిల్లలు కూడా ఏం చెప్పుకుంటారన్న, పిల్లలు అంత 16-18 ఏళ్ళు పిల్లలు ఇంట్లో విషయాలు, ఇంట్లో కష్టాలు చెప్పుకుంటున్నాయి కదా, ఎప్పటి నుంచో జరిగే విషయాలు చెప్పుకుంటున్నాయి కదా వాళ్ళు ఒప్పుకునేది. అందరూ అడుగుతారు పిల్లలు ఎప్పుడు అంటే, తండ్రి సక్కనోడైతే పిల్లలు ఎందుకు చనిపోతారన్న, పిల్లలు పక్క జరిగిపోవాలి కదా. ఇప్పుడు తండ్రి సక్కనోడైతే తండ్రి కోసం వాళ్ళు బతకాలి, పిల్లలు పక్కకు జరిగిపోవాలి. అట్లా పోయారంటే తండ్రి ప్రాబ్లం ఉన్నట్టే కదా. అక్కడ లైఫ్ నచ్చట్లేదు రాజు. లైఫ్ అంటే ఎవరన్నా ఒక అమ్మాయికి, పెళ్ళైన అమ్మాయికి లైఫ్ అంటే ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. లైఫ్ నచ్చట్లేదు ఏంటిది అర్థం? పిల్లలు ఒప్పుకోవాలంటే ఏంటిది అర్థం? తర్వాత మేము కూడా డాట్స్ కనెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఒకసారి జేపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ అప్లై అయిపోతే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే, మాకు 12 years నుంచి బాబు పాప పుట్టిన తర్వాత 12 years నుంచి మాకు ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్పింది. నాకు డౌట్ వచ్చింది, ఫిజికల్ రిలేషన్ లేదంటున్నారు, మా ఆయన బర్త్డేకి చనిపోయింది, ఇవన్నీ కనెక్ట్ చేస్తే మేము 4 రోజులకు మేము కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. మా వైఫ్ కంప్లైంట్ ఇచ్చిందన్న జిఆర్పి పోలీసులకు. ఆ కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా మన డిఎస్పీ గారు ఇంటరాగేషన్ లాగా చేసిన, మమ్మల్ని వాళ్ళని చేసినప్పుడు కూడా అన్ని విషయాలు మాట్లాడి ప్రాపర్టీస్ గురించి మాట్లాడినా, ఏ ప్రాపర్టీ ఎవరిది, నా చెంగిచర్లది ఎవరు ఇచ్చారంటే కట్టంగా ఇచ్చారని చెప్పింటావు, ఇల్లు ఎవరు కట్టండి మా భార్య లోన్ కట్టుకున్నాడు, నారపల్లిది ఎవరిది అంటే 2 ఈక్వల్ షేర్ ఉందన్నాడు, అన్నేసిన ప్లాట్ ఎవరిది అంటే
అది మా భార్యదే అని చెప్పిండు. చౌటుపల్లి ప్లాట్ అంటే మాకు నా బిడ్డ కట్నంగా ఇచ్చానని చెప్పిండు. అన్ని ప్రతి విషయం మాట్లాడిండు. నేను మాట్లాడుకొని మరి సార్ కూడా మనం కంప్లైంట్ ఇస్తావా లేకుంటే మన పెద్ద మనిషి మాట్లాడుకుంటారా, మాట్లాడుకుని 10 రోజులు రండి అని చెప్పిండు. చెప్తే ఇక అక్కడి నుంచి మాయమైపోయినా, అక్కడి నుంచి రాకుండా వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ 40 రోజుల తర్వాత కొత్త స్టోరీ అల్లుకుంటూ వచ్చినా. ఇది ఫాల్స్ అలిగేషన్ చేసుకుంటూ చెప్తున్నా. సో అవన్నీ అవస్థమన్నా, అవన్నీ అదే చెప్తున్నా. పెళ్ళి ఇప్పుడు అయిపోయి కూడా దగ్గర 60 రోజులు ఏమో కలుస్తుంది, 60 రోజులు కలుస్తున్నా. నేను కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా నువ్వు జిఆర్ పోలీసులకు అక్కడనే ఉన్నారు కదా, నువ్వు నిద్రకు వచ్చి 2 రోజులు వస్తావు, మేము చెంగిచెర్లకు వచ్చి బోరేపిస్తా, చెంగిచెర్లలో కూడా మేము ఉంటాము, నువ్వు వీడికి వస్తావు, అన్నీ జరుగుతాయి. మేము డిసర్ట్ కోసం ఇద్దరం కలిసి తిరుగుతాము. ఎప్పుడైతే కంప్లైంట్ జిఎల్ పోలీసులకు ఇస్తామో అప్పుడు అక్కడి నుంచి అక్కడ పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని అన్ని ఒప్పుకున్నాం. వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయినాం, 10 రోజులను మాయమై వెళ్ళిపోయినాం. దగ్గర మళ్ళీ 45 రోజులు 50 రోజుల తర్వాత కొత్త స్టోరీ అల్లి నువ్వు ఇవన్నీ మాట్లాడతావు. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్ అన్న. జేఆర్పీ పోలీసు వాళ్ళకు ఆల్రెడీ చెప్పినామన్న విషయాలని చెప్పినాము. ఏమన్నా ఉన్నా పోలీసు వాళ్ళకి మేము సహకరిస్తామన్నా. ఇతనే అన్న, ఇతను క్యారెక్టర్ అసోసియేషన్ చేయడము, ప్లస్ అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం, వరకట్నం వేధింపులు, ఇవన్నీ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించే మా సిస్టర్ ఇద్దరు పిల్లలు చనిపోయారన్న. దీనికి కారణం సురేందర్ రెడ్డి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటున్నామన్న. మాకు మహిళా సంఘాలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నామన్న.